వెల్కమ్ టు విజిల్. దేవులపల్లి అమర్ ముసుగు జర్నలిజం, దూరేది మాత్రం తాడేపల్లి కొంపలో. ఒక జర్నలిస్టుగా ఈనాడు దినపత్రికలో జీవితం ప్రారంభించి పలు పత్రికలు తిరిగి వైసీపీ మీడియాలో కీలకంగా వెలగబెట్టిన అనంతరం జగన్ ముఖ్యమంత్రిగా కొలువు తీరాక ఈ తెలంగాణ వాదిని జగన్ ప్రభుత్వం జాతీయ మీడియా సలహాదారుగా క్యాబినెట్ ర్యాంకు కట్టబెట్టి ఆంధ్రుల సొమ్మును నెల నెల లక్షల్లో అమరుకు ధారగతం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రుల సొమ్ము మేసిన దేవులపల్లి అమర్ తల్లిలాంటి అమరావతిపై విషం చిమ్మాడు. అది కూడా కేంద్రం అమరావతిపై చట్టం చేసిన తరువాత. జగన్ అనే వికృత సీమ పాలిగాడి మావిగన్ అని పిచ్చి కూత కూసిన తరువాత జగన్ రెడ్డికి పూర్తి స్థాయి పాలేరుగా మారిన మనిషి మన తెలంగాణ అనే పత్రికలో బడా బాబుగారి ఊహాలోకం అనే పేరుతో ఆంధ్రుల రాజధానిపై విషం చిమ్మాడు. కొద్ది రోజుల క్రితం విజయవాడ వేదికగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు 11వ ప్లేనరీ సమావేశాలు జరిగాయి. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. వేదిక మీద ఉన్న అమర్తో చంద్రబాబు, ఏంటయ్యా నువ్వు వచ్చావు, నువ్వు రాజకీయ నాయకుడు కాదు కదా అని చంద్రబాబు స్పందించారు. ప్రతిస్పందనగా అమర్ చిక్కటి చిరునవ్వు చిందించారు. చంద్రబాబు స్థానంలో జగన్ ఉంటే ఏం జరిగేదో ఊహించండి. యూనియన్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర అవమానం జరిగేది. అక్కడ ఉంది చంద్రబాబు కాబట్టి అందరికీ వత్తబుద్ధి అవుతుంది. ఆ వత్తబుద్ధి వక్రంలో భాగమే అమరావతిపై కాలకోట విషం చిమ్మటం. ఇక దేవులపల్లి అమర్ వృత్తి జీవితం, విలువలు, విశ్వసనీయత, అత్యంత నిజాయితీ, మాటల్లో చెప్పలేనంత బీభత్సమైన నిజాయితీ తెలుసుకోవాలంటే ముందు చంద్రబాబు, తర్వాత వైఎస్ఆర్, ఆ తర్వాత జగన్, వీరు ముగ్గురు మాత్రమే ఈ పరమ నిజాయితీపరుడు గురించి చెప్పగలిగిన వ్యక్తులు. పొరుగు రాష్ట్రానికి చెందినవాడై ఉండి అమరావతిపై మేధావి వ్యాసం ఎందుకు రాయాల్సి వచ్చింది? దేవులపల్లి అమర్ న్యాయానికి, ధర్మానికి కట్టుబడ్డ అత్యంత నిజాయితీ జర్నలిస్టు కాబట్టి ఆంధ్రుల రాజధాని మావిగన్ గురించి చక్కటి వ్యాసం రాశాడు అని సరిపెట్టుకుందాం, స్వాగతిద్దాం. మరి తెలంగాణవాదిగా అనేక మంది త్యాగాలను పునాదులుగా చేసుకుని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 9 ఏళ్ల తెలంగాణ జాతిపిత దొర పాలనలో జరిగిన దారుణాలపై ఒక్క వ్యాసం ఎందుకు రాయలేదు? ఒక్క ప్రశ్న ఎందుకు వేయలేదు? కోదండరాం లాంటి వారు ఎందరినో అరెస్టులు, నిర్బంధాలు, వేధింపులు, మరి ఎందుకు ప్రశ్నించలా? ఇదే అమర్ స్వరాష్ట్రంలో నోరు ఎందుకు విప్పలేదు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అమర్ మధ్య అరే ఒరే అనే చనువు ఉంది. తెలంగాణ గడ్డ మీద ఏవిఎన్ సంస్థపై దాడిని అమర్ ఎందుకు ఖండించలేదు? అమర్ జర్నలిస్టా, రాజకీయ నాయకుడా? వారం క్రితం అమర్ ఫేస్బుక్ పోస్ట్ ఒకటి చూద్దాం. చంద్రబాబును ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా, తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్, 1969లో ఉద్యమం జరిగి 350 మందిగా అమరులయ్యారు. 2001 నుంచి 2014 దాకా రెండో విడత ఉద్యమం జరిగి అనేక మంది అసూలు బాశారని, సకల జనులు ఉద్యమిస్తే తెలంగాణ సాకారం అయిందని కట్టుకథలు ప్రచారాలు ఉన్నాయి, నమ్మకండి. మిస్టర్ గోబెల్స్ ఆఫ్ అవర్ టైమ్స్. ఇంతటి ప్రాంతీయ తత్వం విషయాన్ని నిలువెల్లా నింపుకున్న వ్యక్తి ఆంధ్రుల రాజధాని గురించి పిచ్చి రాతలు రాయటమా? అమర్ లాంటి అత్యంత నిజాయితీ పరులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమరావతి ఊహాలోకం కాదు, అవమానించిన వారికే అది ఒక మాయాలోకం. అమరావతి గురించి మాట్లాడేటప్పుడు కొందరి కలం నుంచి కారేది సమాచారం కాదు, అసహనం, అసూయ, జీర్ణించుకోలేని కడుపు మంట మనస్తత్వం. అమర ఆటవిక ఆక్రోశంలో రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలకు ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించుకోవాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించిన అమర్కు తెలియదా? తన యజమాని 3 రాజధానుల పల్లవి, వైజాగ్ మాత్రమే రాజధాని అని, కాదు 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నామని, అమరావతి రాజధాని అని కోర్టులో అఫిడవిట్ ఇవ్వటం, ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ దగ్గర భూమి రాజధానికి సరిపోతుంది అని అనేక కారుకోతలు కూయటానికి ముందు
నిండు సభలో అమరావతిని మనస్ఫూర్తిగా రాజధానిగా ఒప్పుకుంటున్నాం, స్వాగతిస్తున్నాం అని ఎందుకు ప్రకటించాడు? విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ రాష్ట్రంలో ఎవరికీ లేనంత పెద్ద కొంప అమరావతిలో కట్టుకున్నాం, చంద్రబాబుది అద్దె కొంప అని, రైతులకు ఇంకా మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం, నాకు ఓటు వేయండి అన్న చిలక పలుకులు ఆనక నేటి మావిగన్ను. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. ఒంటికి పట్టించిన దేవులపల్లి అమర్ మాత్రమే చెప్పాలి చట్టబద్ధత అవసరం ఎందుకో, ఎవరి నుంచి కాపాడటానికో. అత్యంత నిజాయితీపరుడైన దేవులపల్లి అమర్ మరో వ్యాఖ్య చూద్దాం. భారత రాజ్యాంగానికి మించింది మన దేశానికి ఇంకోటి లేదు అన్నారు. మరి మేధావి అమర్ కానీ తన యజమాని జమోరే కానీ రాజ్యాంగాన్ని ఎందుకు గౌరవించడం లేదు? 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే శాసనసభలో ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపి చట్టం చేసుకోవటం సాధ్యం కాని పని కాదు కదా అని రాశాడు. ఇప్పుడు ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతిపై చట్టం చేయడానికి ఓటేశాయి. 2029 ఎన్నికల్లో జగన్ గెలిచి కేంద్రంలో బీజేపీ లేదా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ మద్దతు అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉంటే మార్చేస్తాం అనేది వైసీపీ వాదన. అదే వాదన నీలి కూలి మీడియా, అదనంగా పేటీఎం బ్యాచ్. అమరావతి రాజధాని అన్న హైకోర్టు తీర్పును ఏం చేద్దాం? 1000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులను ఏం చేద్దాం? అదే దేవులపల్లి అమర్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణ మీద నిగ్గు తేల్చాలి కదా అని నిజాయితీపరుడైన అమర్ ప్రశ్నిస్తున్నాడు. ఇతను ఒక జర్నలిస్టు, నమ్మండి ప్లీజ్. ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు, షేర్ మార్కెట్ పదప్రయోగం ఇక్కడ కుదరదు, ఇక్కడ అటువంటి ఏం జరగలేదు అని హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చింది. అమర్ యజమాని 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టారు కదా, తన యజమానిని ఈ విషయంపై 5 ఏళ్ల అపరిమిత అధికారం ఏం పీకి కట్టలు కట్టాడని అడిగాడా? ఈ ఫక్తు తెలంగాణవాది ఆంధ్రుల రాజధానిపై నేడు ఇన్సైడర్ సంగతి తేల్చాలి అనటం జర్నలిజమా? అమర్ జవాబు చెప్పాలి. అమర్ మరో కారు కూత అమరావతి హైదరాబాద్ ప్లస్ అవుతుందో, భవిష్య నగరంగా ఫ్యూచర్ సిటీ బాసిల్తుందో ముందు ముందు తెలుస్తుంది అని రాసుకొచ్చాడు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది, దానికి ఆనుకుని సైబరాబాద్ అభివృద్ధి చెందింది. ఇప్పుడు దానికి ఆనుకుని రేవంత్ ఫ్యూచర్ సిటీ దూసుకు వెళుతుంది అనే అర్థం వచ్చేలా అతి తెలివి ప్రదర్శించాడు. రేవంత్ ఫ్యూచర్ సిటీలో ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యాఖ్యలు ఎందుకు చేయలేదు? రేవంత్ రెడ్డి చీరి చింతకు కడతాడని భయమా? చంద్రబాబు భయస్థుడు, అసమర్థుడనే భరోసానా? ఈ నిజాయితీ అమరాలు హైదరాబాద్ పాయా రుచుల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. హైదరాబాద్ మరి కొంతకాలానికి అభివృద్ధిలో మరిన్ని అంగులు వేయటం తప్పనిసరి. అమరావతి ఇంకా ఉయ్యాలలో బిడ్డే, అందుకే పోలికలు అనవసరం, పోటీ వ్యర్థం అని రాసుకొచ్చారు. నిజమే. మరి ఉయ్యాలలో పసిగుడ్డుపై నీ విషప్రయోగం ఎందుకు? కేవలం ఈర్ష్య, ద్వేషం, పగ, కసి అకారణంగా నిలువెల్లా చంద్రబాబుపై విషం నింపుకున్న నిజాయితీ జర్నలిస్టు ఈ దేవులపల్లి అమరాలు ఎందరో. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో జరిగే తప్పులను ఎత్తి చూపి వార్తలు రాస్తున్న విలేకరులను మీ మైండ్ సెట్ మారాలి అన్న హెచ్చరిక చంద్రబాబు నుంచి వినటం, యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే ఉద్యోగాలు ఓడగొట్టుకోవటం కానీ అనుభవంలోకి వచ్చాయో లేదో అని ముగించాడు. దేవులపల్లి అమర్ ఒక సంస్థలో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అందుకు కారణం నిజాయితీ. అమర్ పనిచేసే సంస్థలో ఎడిటర్కు దక్కాల్సిన నిజాయితీ ఎడిటర్ పేరుతో ఆ నిజాయితీని అమర్ కొట్టేయటంతో విషయం బయటకు పొక్కి నాడు అమర్ ఉద్యోగం ఊడింది.
ఇది అమర్ చెప్పాలనుకున్న నిజాయితీ కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న కథ, అసలు నిజాయితీ అర్థం. దేవులపల్లి అమర్కు బాగా ఇష్టమైన పదం నిజాయితీ. అమర్ లాంటి కుక్కమూతి పిందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాలు వేరు, రాష్ట్ర గౌరవం వేరు. ఒక పార్టీకి నచ్చకపోవచ్చు, ఒక నాయకుడికి అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ రాష్ట్ర రాజధానిని, ప్రజల నిర్ణయాన్ని, త్యాగాన్ని తేలిగ్గా తీసుకోవటం రాజకీయ విమర్శ కాదు. అది రాష్ట్రానికి అవమానం. హైదరాబాద్తో పోలిక అవసరమే లేదు. తెలంగాణ పోరాటం గొప్పది, హైదరాబాద్ చరిత్ర గొప్పది. అందుకని ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఉండకూడదా? అమరావతి ఎదగకూడదా? అమర్ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్నది అహంకారం. వైసీపీ వస్తే చట్టం మార్చేస్తాం అనే సంకేతం రాష్ట్ర రాజధాని ప్రతి ఎన్నిక తర్వాత మారుస్తారా? అమర్ లాంటి వారిది జర్నలిజమా లేక జగనిజమా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.